ఇది ఎందుకు జరిగింది? బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి, బై ఎలక్షన్ లో మా అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు చెప్పి డైరెక్ట్ గా సివిల్ సప్లై మినిస్టర్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జుబ్లీహిల్స్ ఓటర్లను ఇది ఆలోచించి మరి అంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా మరి 2 ఏళ్ళు ఆడ షాపులు ఎందుకు రాలేవు అంటే ఆయన ముఖ్యమంత్రి దగ్గర పోలేడంటే పాలేడు పోలేడు. అదే నవీన్ యాదవ్ ఇంటోడు కాబట్టి క్యాండిడేట్ గానే నవీన్ యాదవ్ ఇంకా ప్రజలకు ఓట్లు లేకముందే ఒక సమస్య పరిష్కారం దారి చూపించింది. అది ఆలోచన చేయాలని నేను జుబ్లీహిల్స్ ఓటర్స్ అందరూ కూడా కోరుకుంటాను. మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఎంటైర్ క్యాబినెట్ అంతా కూడా బస్తీలలో తిరుగుతున్నారు, అన్ని విషయాలు చూస్తున్నారు. రేపు నవీన్ యాదవ్ గెలిపిస్తే ఇక్కడ గెలిపించడం వల్ల జుబ్లీహిల్స్ ప్రతి మంత్రి జవాబుదారుగా మళ్ళీ మీ బస్తీలకు వస్తారు, మా ఎమ్మెల్యేలు వస్తారు, నవీన్ యాదవ్ కూడా వచ్చి పనులు చేసి పెడతారు. ఈ 3 ఏళ్ళు జుబ్లీహిల్స్ ఓటర్స్ మేము కోరేది ఏంటంటే ఈ 3 సంవత్సరాలు సమయం వృధా చేసుకోకండి, నవీన్ యాదవ్ని గెలిపివ్వండి. నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పనులు తీసుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం అంతా తిరిగి భరోసా ఇచ్చిండు, నవీన్ యాదవ్ దిక్కేసి ఆ రకంగా ఇచ్చిండు. ఇవ్వడం వల్ల ఈరోజు ఇవ్వడం వల్ల అందుకే నేను జుబ్లీహిల్స్ ఓటర్స్ మరీ కోరుతున్నా, దయచేసి నవీన్ యాదవ్ను గెలిపివ్వండి. మా అప్పీలు గెలిపివ్వండి, అవకాశం ఇవ్వండి. ఈ బై ఎలక్షన్లలో మేము అపోజిషన్ పార్టీ అభ్యర్థుల గురించి మేమేమేం మాట్లాడదలుచుకోలేదు. మేమందరం జవాబుదారుగా జుబ్లీహిల్స్ ఓటర్స్ దగ్గరికి నేనైతే మీడియా ద్వారా మీ అందరి దగ్గరికి వస్తున్నాను. నేను కూడా న్యాయజ జగ్గారెడ్డిగా నేను కూడా నవీన్ యాదవ్ దాదాపు నవీన్ యాదవ్ని చిన్నపిల్లగాడు ఉన్న కానీ నేను దాదాపు 25 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. సోషల్ వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నాను, యాక్టివ్ ఉన్నాడు. అప్పటి నుంచి కూడా తెలివి వచ్చిన కాడ నుంచి, చదువు ఉన్న కాడ నుంచి మంచి చదువుకున్నాడు. మీరు అపోజిషన్ అభ్యర్థులను క్యాండిడేట్లను చూసుకోండి ఎట్లున్నారు. ఎవడన్నా ఉరికే గుర్రం మీదగా సవారు చేసేది. నవీన్ యాదవ్ ఉరికే గుర్రం లాంటి యువకుడు నవీన్ యాదవ్. మళ్ళీ చెప్తున్నా, గుర్రం లాంటి యువకుడు నాయకుడు నవీన్ యాదవ్. ఆయనకు ఎంటైర్ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మినిస్టర్స్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మా మహేష్ గౌడ్ కానీ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరం అవుట్రేట్గా మా అప్పీల్ని మీరు దయచేసి ఆశీర్వదించండి. జుబ్లీహిల్స్ ఓటర్లకు ఏమడుగుతుందంటే నవీన్ యాదవ్ కోసం గెలిపివ్వండి అని మా అప్పీల్ని జుబ్లీహిల్స్ ఓటర్స్ ఆశీర్వదించండి. ముఖ్యమంత్రి గారు జవాబుదారుగానే మాట ఇచ్చిన ప్రకారం మీ అందరికి ఉంటాడు. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరు ఛానల్లో చూసి ఎవరైతే ఆశీర్వదిస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము జవాబుదారు ఉంటాం. మీకు కావాలంటే నేను జగ్గారెడ్డికి ఒక నంబర్ ఇస్తా, ఇక్కడనే ఉంటాడు ఒక అతను. అది ఎక్కడది? అరే నన్ను ఏడవరా, చిట్టి ఎదురా, కారైతే ఆయన నాజిమ్ అని డ్రైవర్ ఉంటాడు. ఆయన నా భార్య నిర్మల డ్రైవరు ఎంబడి ఉంటాడు. అతను
బోరబండలో ఉంటాడు. నేను బోరబండ జూబ్లీ హిల్స్ ఓటర్లకే కాదు, బోరబండలో కూడా అప్పీల్ చేస్తున్నా. బోరబండ ఎంతమంది ఓటర్స్ ఉంటారో నాకు తెలియదు, కానీ బోరబండకు సంబంధించిన ఎంతమంది అయితే అక్కడ ఓటర్స్ ఉంటారో, ముఖ్యమంత్రి గారి అప్పీల్ మీద, రేవంత్ రెడ్డి గారి అప్పీల్ మీద, కాంగ్రెస్ పార్టీ అప్పీల్ మీద, మా మినిస్టర్ అప్పీల్ మీద, జగ్గారెడ్డి అప్పీల్ మీద మీరందరూ ఆ బోరబండలు కూడా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఓటేయండి. మీరు నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత బోరబండతో మొదలుకుంటే జూబ్లీహిల్స్ ఓటర్స్ దాకా నేను డ్రైవర్ నంబర్ కూడా ఇస్తాను. గెలిపిస్తే ఈ నంబర్లో మా డ్రైవర్ ఉంటాడు, నా డ్రైవర్ మీ పనులన్నీ చేసి పెడతాడు నాతో చెప్పి. ఇది గ్యారంటీ ఇస్తాను నేనైతే పక్కా. ఎట్లా? నవీన్ యాదవ్ గెలిపిస్తేనే. నవీన్ యాదవ్ గెలిపిస్తే ఈ నంబర్ పనిచేస్తుంది పక్కా. ఇది పక్కా గ్యారంటీగా. జగ్గారెడ్డి మాట అంటే మాట. నంబర్ కూడా చెప్తున్నా, రాసుకోండి. నంబరు 630. రే కరెక్టే నారా రే. నాని నాజిమ్ దే అస్లాం नाजिम बोरबंड आंदे ना नंबर है जी। फोन मिलाओ पहले, उसको मिलाओ पहले। 63636301444193 इधर पेरू नाजिम ना भार्य నాకు డ్రైవర్ ఇతను. ఇదలా अरे नायना मैं करेक्ट ना कादा मल्ले ఎందుకు? हेलो तेरा नंबर देरू బోరబండలు ఎన్నున్నాయి ఓట్లు? 52,000 ఓట్లు బోరబండలు ఉంటాయి. 50 బూతులు ఉంటాయి. ఓకే, ఎన్ని పోలు అయితే ఆడ? 40,000 బోరబండలు. ఇప్పుడు నేను మైక్లో చెప్తున్నా, నీ నంబర్ ఇస్తున్నా. 40,000 మంది నీకు నవీన్ యాదవ్ గారిని ఓటేజ్ గెలిపిస్తే నువ్వే జవాబుదారు ఉండాలి. వాళ్ళందరి పనులు నేను చేసి పెడతాను నీ ఫోన్ల ద్వారా. గట్టిగా చెప్పు. నువ్వు కూడా నవీన్ యాదవ్ గెలిపిస్తేనే ఇక అవన్నీ చెప్పకు. నేను వెరీ సీరియస్గా కమిట్మెంట్ ఇస్తున్నా. నాజిమ్ డ్రైవర్ నంబర్ కూడా ఇచ్చిన. బోరబండ ఒక బోరబండనే కాదు, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ నంబరు నోట్ చేసుకోండి. ఆల్రెడీ మీడియాలో రికార్డ్ అయింది, చేసుకోండి. నవీన్ యాదవ్ గెలిపియండి. ఈ నంబరు మీకు అందుబాటులో ఉంటుంది. నవీన్ యాదవ్తో పాటు నేను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి కూర్చొని జూబ్లీహిల్స్ లో ఉన్న ఎన్ని కోట్ల రూపాయల నిధులు కావాలో తెచ్చిచ్చే బాధ్యత నేను కూడా నవీన్ యాదవ్ దగ్గరికి తీసుకుంటా. మా అప్పీల్గా కులాలు చూడకండి, మతాలు చూడకండి. అవును, ఇప్పుడు కేటీఆర్ తిరుగుతున్నాడు. మరి నీ అభ్యర్థి గెలుచుకుని నువ్వేం చేస్తావు? 3 ఏళ్ళు ధర్నాలు రస్తాలు దగ్గరగా చేస్తాడు. జూబ్లీహిల్స్ ఓటర్లకు ప్రజలకు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే గెలిపించుకొని ధర్నాలు రస్తారోకాలు కావాలా? కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించుకొని రోజు పనులు కావాలా? ఇది అరే బాగుండ్రా నాయన మీతో. అర్థమైందా? ఇది ఆలోచన చేయాలని నేను జూబ్లీహిల్స్ ఓటర్స్కి నేను కోరడం జరుగుతుంది. నవీన్ యాదవ్ కాంగ్రెస్ నాయకుడు గెలిస్తే ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ లో
అతను పనులు చేసుకుంటూ పోతాడు. అపోజిషన్ వాళ్ళు గెలిస్తే రస్తా రోకోలు ధర్నాలకి పని పడతాడు. నేను ఇంకో అప్పులు చేస్తున్నా, దయచేసి పార్కులలో వాకింగ్ చేసే వాళ్ళు కానీ, జిమ్లలో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కానీ, ఇళ్లలో పని చేసుకొని జీవించే వాళ్ళకి కానీ, ఫిలిం ఇండస్ట్రీస్ కానీ, ఫిలిం ఇండస్ట్రీ కార్మికులకు కానీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీకి కూడా మాట ఇచ్చారు, చాలా మాటలు ఇచ్చారు. బరాబర్ జవాబారు ఉంటాం. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ బరాబర్